లూకా సువార్త 2వ అధ్యాయము 8లో, కొందరు గొర్రెల కాపరులు పొలములో రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి, గొర్రెల కాపరులు పొలంలో ఉన్నారు, వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు, గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. రాత్రివేళ పగలంతా కష్టపడి కొంచెం విశ్రమించేటువంటి పరిస్థితి. ఆ సమయంలో దేవుని దూత గొర్రెల కాపరి వద్దకు వచ్చి ఒక మాట చెప్తుంది. ఏమిటి ఆ మాట అంటే, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇది మొట్టమొదటి సువార్త, దూత గొర్రెల కాపర్లకు చెప్పిన సువార్త. ఇంతవరకు బాగానే ఉంది. ఇది చెప్పిన తర్వాత గొర్రెల కాపర్లకు ఒక మాట చెప్పింది. ఏమిటి ఆ మాట అంటే, దానికి ఇదే ఆనవాలు. ఆనవాలు అంటే ఒక గుర్తు. ఇప్పుడు మా ఇంటికి ఎక్కడి నుంచి వెళ్ళాలనుకో, నేను ఒక చెప్తాను, ఇటు వెళ్ళండి, అటు తిరగండి, ఇటు రండి, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సందులో మొదటి ఇల్లే మాది. ఈ ఊర్లో ఎవరిదైనా పిల్లవాళ్ళు పుట్టారు, చూడడానికి వెళ్తూ ఉన్నారు, కైకిలూరులో ఉన్నారు, పిల్లవాడిని చూడాలి, ఇల్లు తెలియదు, ఏమని చెప్తారు అడ్రస్సు? అక్కడ ఆటో ఎక్కేయండి, రాజపట్నం ఆంజనేయ స్వామి గుడి దగ్గర దిగేయండి, ఎదురుగా సిమెంట్ రోడ్డు కనపడుతుంది, లగాయితూ వచ్చేసేయండి. ఇక్కడ ఏ ఇల్లు అయితే ఆ ఇల్లు, సూర్యప్రకాశం గారి ఇల్లా, లలిత్ గారి ఇల్లా, లేకపోతే కొత్తగా పెళ్ళేటువంటి ఇల్లా, ఏదో ఒకటి అక్కడికి వచ్చి ఆ చివరి ఇల్లు, చివరి నుంచి రెండో ఇల్లు, లేకపోతే పాకున్నది ఆ ఇల్లు చెప్తాం. అమ్మ, నా మాట అర్థమవుతుందిగా నీకు? గుర్తంటే కరెక్ట్గా పాయింట్ చెప్పాలి. కానీ దూతలు ఒక ఆనవాలు చెప్పారు, దానికి ఇదే ఆనవాలు. ఏంటి ఆ ఆనవాలు? ఒక శిశువు ఉంటుంది, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటుంది. ఎక్కడుంటుంది? 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 రెండోసారి అడిగారంటేనే మీరు బైబిల్లో పెట్టేసి తలకే చూడాలి అని. గుర్తు ఏంటంటే మీకు ఇదే ఆనవాలు. ఏంటి ఆనవాలంటే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో, దీన్ని ఎవరైనా గుర్తు అంటారా చెప్పండి? అమ్మ, అర్థమవుతుందా? అసలు ఇది గుర్తా? ఒక పిల్లోడు గుడ్డలతో చుట్టబడి తొట్టిలో ఉంటాడు, వెళ్ళి చూసిరండి. ఏ ఊరు వెళ్తారు? ఏ తొట్టులు చూస్తారు? శిశువు అంటేనే గుడ్డలతో చుట్టబడి ఉంటారు. చుట్టిన తర్వాత అయితే తల్లి దగ్గర ఉంటారు, లేకపోతే పలానా చోట ఉంటారు. గుర్తంటే అసలు ఏం చెప్పాలి? పలానా ఈ ఊరు వెళ్ళండి, ఆ 4వ స్తంభమో లేకపోతే 5వ అరుగో 3వ అరుగో, ఆ అరుగులో ఇల్లు ఉంటుంది చూడండి. ఈ రోజుల్లో ఎవరన్నా పిల్లలు పుట్టారనుకో, ఆ వార్డులో ఉన్నారనుకో, ఆ పిల్లడు ఆ గదిలో ఉన్నాడు చూడండి అని చెప్పరు. ఎందుకని? ఆ వార్డు అంతయు డెలివరీ అయిన పిల్లలే ఉంటారు. ఏ పిల్లడి దగ్గరికి వెళ్తాం? అప్పుడు ఏమని చెప్తారు? 10వ బెడ్డో, 4వ బెడ్డో, 5వ బెడ్డో చెప్తారు. ఆ బెడ్ దగ్గరికి వెళ్ళి బాగున్నావా అని చెప్పి, నీ ముఖ్య నా గొంతే, నీ స్వరమే నా స్వరమే అని చెప్పి ఏదో ఒక 4 మాటలు చెప్పి వచ్చేస్తాం. గుర్తంటే అయితే ఇల్లు పేరు చెప్పాలి, ఊరి పేరు చెప్పాలి, లేకపోతే ఏదైనా ఒక సింబల్ చెప్పాలి, లేకపోతే నెంబర్ చెప్పాలి. ఇవేమీ చెప్పకుండా ఒక శిశువు గుడ్డలతో చుట్టబడి తొట్టిలో ఉంటాడు, గుర్తవుతుందా అది? మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? ఏమా, పైకి మీరు చెప్పేదాంట్లోనే సగం తప్పు చెప్పారు. శిశువు ఎక్కడ కూర్చుంటుంది, ఎక్కడ పడుకుని ఉంటుంది అంటే పశువుల తొట్టులో. పశువుల తొట్టులో అని అక్కడ చెప్పలేదు ఇంకప్పటికి. పోనీ పశువుల పాకలో అని చెప్తే, కొత్తగా వచ్చారంట కదా, డెలివరీ అయ్యారు పశువుల పాక అంటే, ఎవరు మ్యాక్సిమం ఆ టైంలో పశువుల పాకలో పుట్టరు. అయితే ఇంట్లో లేకపోతే సత్రంలో, 2 ఆప్షన్స్ ఉంటాయి. డిఫరెంట్గా ఉంది కాబట్టి కలిపెట్టేయచ్చు పశువుల పాక అని చెప్పిన. దేవదూత పశువుల పాక అని కూడా చెప్పాల. తెలివిగా ఏమని చెప్పిందంటే, ఒక తొట్టిలో శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటుంది. ప్రైజ్ హల్లెలూయా. అమ్మ, ఎన్ని గుర్తులు చెప్పింది? ఒక శిశువు, పొత్తిగుడ్డలు, తొట్టె. దీనిలో ఏదో ఒక మర్మం ఉండి ఉంటుంది. ఉండకపోతే అలా చెప్పదు కదా, అవునా కదమ్మా? ఏదో ఒక మర్మం ఉంది. ఆ మర్మమును మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంచిది. మొదటి ఆనవాలు శిశువు.
శిశువు గురించి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఒక ప్రవచనం మనం వింటూనే ఉన్నాం. గత శుక్రవారపు వాక్యంలో కూడా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. ఏలయనగా మనకు అక్కడ రాయబడిన మాట, ఒక శిశువు పుట్టాను. మీకు అక్కడ ఎప్పుడో ప్రవచనం ఒక శిశువు పుడతాడంట అనేది ప్రజలందరూ మొదలు ఎప్పటి నుంచో ఉంది. ఆ శిశువు ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు తెలియక ప్రజలందరూ సతమతమవుతూ ఉన్నారు. ప్రవచనం నెరవేరుతుందనే నమ్మకం వాళ్ళ ఉంది. కానీ ఆ శిశువు ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనేది వారికి తెలియట్లా. ఇప్పుడు దేవదూత చెప్పింది, ఎప్పుడో యెషయా మీ అందరికి ప్రవచించాడే, ఆ ప్రవచనంలో ఉందే శిశువు, ఆ శిశువు పుట్టాడు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఆ శిశువు ఎలా పుట్టాడు? దేవుని కుమారుడు అంటే మీరు అందరూ అనుకోవచ్చు, ఏదో గొప్పగా పుట్టేసాడు అనుకోవచ్చు. అక్కడికి వచ్చి చెప్పింది ఎవరంటే దేవదూత. దేవదూత ఎలా ఉంటుంది? మామూలు మనిషిలాగా ఉండదు, రెక్కలతో ఉంటుంది, తెల్ల వస్త్రములు. మనం ఏదో గ్రాఫిక్స్లో మనం చూసి ఉంటాం కదా, ఏదో ఒక విచిత్రంగా ఉంటుంది. దేవుడే మన కొరకు ఈ లోకంలో పుట్టాడు అంటే దరిదాపుగా ఆ శిశువు కూడా ఎలా ఉంటుందంటే, అయితే ఏదో విచిత్రంగానో లేదా గొప్పగానో వ్యక్తిగానో ఎలాగో ఉంటాడు అని అక్కడ ఉన్న ప్రజలందరూ ఒక గొప్ప నమ్మకం. కానీ దూత చెప్పింది, ఆ పుట్టినవాడు గొప్పగా పుట్టాడు. ఎలా పుడతాడంటే శరీరధారిగానే పుడతాడు. ప్రజలు హల్లెలూయా. ఒకసారి ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనందరికీ తెలిసిన మాట. ఇది కూడా పేజీలు తిప్పుతున్నారు మీరు. ఆదియందు అది కంటిన్యూ చేసేసుకుంటూ వచ్చేస్తే 14వ వచనంలో ఒక మాట కనపడుతుంది. ఆ వాక్యమే శరీరధారి అయి, ఆదిలో ఉన్నటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము ఇప్పుడు ఎలా వచ్చిందో తెలుసా? నాకులాగా రెక్కలతో రాలేదు, తెల్లగా రాలేదు, మహిమతో రాలేదు, విచిత్రంగా లేదు, అసలు ఏమీ లేదు. మీ అందరూ ఎలాగైతే ఉన్నారో అలాంటి శరీరధారిగానే ఒక శిశువు పుట్టాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరికీ ఉన్నటువంటి డౌట్లో మొదటి డౌట్ ఆ దేవదూత క్లియర్ చేసింది. దేవుడు అంటే ఎలాగో పుట్టలేదు, శరీరధారిగానే మామూలు శిశువుగానే పుట్టాడు. పుట్టిన తర్వాత ఇప్పుడు రెండవ గుర్తు చెప్తా ఉంది. ఆ రెండవ గుర్తు ఏమిటాయంటే పొత్తి గుడ్డలు. మీ అందరికీ తెలుసు, నేను దాన్ని మీకు చెప్పవసరం లేదు. పిల్లలు పుట్టగానే ఏం చేస్తారు అంటే ఏదైనా కాటనవి పాత గుడ్డలు తీసుకుని ముందు రాగానే డాక్టర్ తల కిందలకు తిప్పి కొట్టి ఏడిపించి ఏదో ఒకటి చేసి డాక్టర్ అప్పుడే మొత్తం క్లీన్ చేసి శిశువుని ఇస్తే చక్కగా వెట్టగలగడానికి కాటన్ గుడ్డలను ఏం చేస్తారంటే చుట్టి, బాబు పాప తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక వెట్ట అనేది, ఒక వేడి అనేది ఉంటుంది. ఒకేసారి బయటికి రాగానే లోపల ఉన్నటువంటి క్లైమేట్కి బయట ఉన్నటువంటి క్లైమేట్కి సంబంధం ఉండదు. ఆ టెంపరేచర్ అనేది ప్రాబ్లం వస్తుంది. ఆ వేడి కలగటం కోసం పుట్టగానే ఏం చేస్తారంటే గుడ్డలతో చుడతారు. ఎప్పుడైనా సరే కాటన్ గుడ్డలే చుడతారు. ఇప్పుడంటే బేబీ కిట్లని, ఆ కిట్లని, ఈ కిట్లని ఏవేవో వచ్చేసినాయి. ఈ గుడ్డలకి చాలా ప్రాముఖ్యత ఉంది. మనిషి పుట్టగానే చక్కగా పుట్టిన వెంటనే పొత్తుగుడ్డలు చుడతాం, చనిపోగానే ప్రేత వస్త్రాలు చుడతాం. ఇక్కడ దేవదూత పొత్తి గుడ్డలు చుట్టారు అని చెప్పడానికి కారణం వెట్టగలగడానికో మరొకటో కాదు. అక్కడ ఒక ఆధ్యాత్మిక మర్మం అనేది ఒకటి ఉంది. యూదుల సాంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి, చాలా గొప్పగా అక్కడ ఉంటాయి. ఆ మర్మం ఏమిటంటే వాళ్ళు ఎవరు? పశువుల కాపర్లు. ఏదైనా ఒక గొర్రె కానీ మేక కానీ ఈనిన తర్వాత ఏం చేస్తారంటే అది మొట్టమొదటి ఈనత అయితే దాన్ని ఏం చేస్తారంటే ఏం చేయాలి? దేవునికి ఇచ్చేయాలి. మొదటి ఫలము దేవునిదే. యూదులైతే ప్రతిదీ ప్రథమము దేవునికి అంతే. ఈనినప్పుడు బాబు కానీ పాప కానీ తీసి డాక్టర్ తీసుకొని ఏదో ఒకటి చేసి మన చేతికి ఇస్తారు. ఎప్పుడు ఎక్కడ కింద పెట్టరు. అయితే బెడ్ మీద పెట్టడమో చేతులు పెట్టుకోవటమో కానీ అసలు కింద పెట్టరు. మరి పశువులకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈనటమే ఎక్కడ ఎంత తెలుసా? ఈనటమే కింద పడిపోద్ది. ఈ గొర్రెల కాపరులు ప్రథమ ఫలము అది ఇప్పుడు వరకు వీనలేదు, ఇదే ఫస్ట్ ఏ అనుకుంటే కనుక ముందే ఏం చేస్తుందంటే ఏనుతుంది అనగా కింద చక్కగా గడ్డేసి
దాని మీద పాత గుడ్డ కానీ సంచి కానీ ఏదైనా వేసి ఉంచుతారు. అది ఈనతమే ఎక్కడ ఈనాలంటే గడ్డి మీద కానీ ఆ గూని మీద కానీ ఈనాలి. ఎందుకు ఈ స్టోరీ అంటే భూమి శపితమైనది. మొదటి రక్తము చిందించిన తర్వాత చెప్తున్నాడు మాట, ఈ భూమి నెరవిడిచి కన్నీరు కార్చింది. ఆ మొదటి హత్య వల్ల ఈ భూమి ఏమైంది? శపితమైనది అని ఉంటుంది. ఈ శపితమైనటువంటి భూమి మీద ఈ మొదటి ఈత ఈనితే అది కూడా శపితమవుతుంది. శపితమైనది దేవునికి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. అందుకనే ఏ ఈత అయినా సరే ఈనగానే దానిని చక్కగా గుడ్డలో కానీ సంచిలో కానీ చుట్టి సంకలో పెట్టుకుని ఊర్లోకి వెళ్తే చూసిన వాళ్ళందరికీ ఒక గుర్తు ఏంటి అంటే, అమ్మ ఇది ఏ ఈత? తొలుచూలు ఈత. లేదు మామూలుగా రెండోదో మూడోదో ఏం చేస్తారో తెలుసా? తిరగేసి కాళ్ళు రెండు ఇచ్చుకొని వేసుకుపోతారు అంతే. మొదటిదైతే చక్కగా చుట్టి చంకలో పెట్టుకుని తీసుకువెళ్ళి తన యజమానుడు ఎవరైతే ఉన్నాడో యజమానికి ఆ దాంతో ఇస్తారు. ఆ యజమానుడు దాన్ని తీసుకువెళ్ళి ఆ యాజకుడికి ఆ సేవకుడికి ఇస్తాడు. ప్రైజ్ హల్లెలూయా. వీళ్ళెవరు? గొర్రెల కాపరులు. గొర్రెల కాపరులకి దూత చెప్తున్న మాట, మీ కొరకు శిశువు పుట్టాడు. ఆ శిశువు ఎందులో ఉన్నాడు? ఇప్పుడు గొర్రెల కాపరులకి ఏమర్థమైంది? దేవుడే స్వయాన్న ఈ లోకానికి పంపినటువంటి ప్రథమ ఫలము. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. మన పాపములన్నిటి నుంచి విడుదల కలిగించడానికి మనందరికీ రక్షకుడు ఉదయిస్తాడు అని ఎప్పటి నుంచో ప్రవచనం ఉంది కదా, ఆ ప్రవచనం నెరవేర్పే ఈ ప్రథమ ఫలము. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవదూత చక్కగా చెప్పినటువంటి మాట, ఒక శిశువు ఎందులో చుట్టబడి ఉంటారంటే, పిల్లోడు ఉన్నాడు అంటే మనం ఎప్పుడు ఎక్కడ గుడ్డలో చుట్టున్నాడు చూడండి మనం ఎక్కడ అనము, అంటామా? ఎక్కడ గుడ్డలో చుట్టున్నాడు చూడండి అని అనం. కానీ దూత చెప్పింది, పొత్తి గుడ్డలలో చుట్టబడిన ఒక శిశువు ఎక్కడ ఉంటాడు? తొట్టెలో ఉంటాడు. మొదటి శిశువు, ఆ శిశువే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. రెండవది పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన రక్షకుడు అని ఎవరికి తెలియచెప్పాలి? లోకానికి తెలియచెప్పాలి. ఈ శిశువు మామూలు శిశువు కాదు, ఈయన రక్షకుడు చెప్పడమే ఈ దూత యొక్క కాన్సెప్ట్. ఆ వస్త్రము గుడ్డలో తొలిచూలు పుట్టిందంటే ఆ పశువుల కాపర్లకు గొప్ప సంతోషం. మన పశువు కానీ ఏదైనా చెట్టు కానీ మొక్క కానీ మొదటి ఫలం వచ్చిందంటే మనకి ఎంత సంతోషం. గొర్రెల కాపర్లకి వస్త్రాల్లో ఉందంటే అది చూడమే గొప్ప సంతోషం వాళ్ళకి. అందుకే వాళ్ళ మనసు ఆగల. రాత్రంతా కష్టపడ్డాంగా తెల్లవారుజామున వెళ్దాంలే అని అనుకోలేదు. ఎప్పుడైతే దూత చెప్పిందో చక్కటి మాట మీకు ఒకటి చూపించే ప్రయత్నం చేస్తాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే ఆనవాలు. ఈయన రక్షకుడు. మీకు డౌట్ వస్తుందేమో, అందుకే ఆ శిశువు ఎక్కడ చుట్టబడి ఉన్నాడంటే పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే, ఒక తొట్టిలో పండుకొనిట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే దూత వెళ్ళిపోయింది. దూత ఇప్పుడు గొర్రెల కాపర్లు వెళ్ళమని చెప్పిందా? గొర్రెల కాపర్లకు దూత ఏం చెప్పిందంటే, మీ కొరకు శిశువు పుట్టాడు అంతే. ఆ అనవాలు ఏంటంటే శిశువు పొత్తిగుడ్డలతో తొట్టిలో ఉంటాడు అంతే చెప్పింది, వెళ్ళిపోయింది. ఈ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ గొర్రెల కాపర్ల మనసులో ఏముందని తెలుసా? ఇది తొలిచూలు, నేను వెళ్ళాలి. ఇది తొలిచూలు, నేను వెళ్ళాలి. ఇది ప్రారంభంలో మనసు ఎలా ఉంటుందంటే ఆ శిశువును చూసే మనకు ఇక మన సాగలేదు, మొడలేదు, చూడలేదు, ఏది లేదు. వాళ్ళకి ఆ కాంక్ష కలగడం కోసమే దూత పర్టికులర్గా చెప్పినట్టు మాట, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో ఉండాలి. గుర్తు చెప్పాలి, అసలు గుర్తు చెప్పాలి, కానీ ఆధ్యాత్మిక గుర్తు చెప్పింది. అదేంటి అంటే ఈ శిశువు మామూలు శిశువు కాదు, దేవుని ప్రథమ ఫలం. ఈ మాట ఎప్పుడైతే చెప్పి దూత వెళ్ళిపోయిందో వెంటనే గొర్రెలు లేవు, రాత్రి లేదు, ఆ బద్ధకం లేదు, ఆకే లేదు, ఏమి లేదు. వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయారు? బెత్లెహేముకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. బెత్లెహేముకి వెళ్ళి
చూస్తా ఉన్నారు. ఏ తొట్టికి వెళ్ళాలి ఒక్కొక్క ఐడియా లేదు వాళ్ళకి. ఎద్దులో తొట్టా, సత్రంలో తొట్టా, లేకపోతే పశువుల పాకలో తొట్టా. మనం ఏమనుకుంటామంటే క్రిస్మస్ రాగానే పశువులు పాకేసి పశువుల పాపలో తొట్టి పెట్టి పెట్టేస్తాం. దూత చెప్పింది అని పైన దూతం పెట్టేస్తాం, నిలబెట్టేస్తాం, ఇటు పక్కన స్టార్లు పెట్టేస్తాం. ఈ తొట్టే ఇలా ఉంది అని గొర్రెల కాపలు చెప్తే ఈజీగా కనిపెట్టేస్తుంది. గొర్రెల కాపలకు పాక తెలియదు, ఇల్లులాగా తెలియకుండా పోవచ్చేమో కానీ పాక తెలియకుండా. అమ్మ నా మాట అవుతుందా? గొర్రెల కాపలకి ఏం చేస్తారు, గొర్రెలు చేస్తారు. తోలికెళ్ళిపోయినప్పుడు ఏం పాక పాక గొర్రెల్ని తోలేసి వెళ్ళిపోతా ఉంటారు. పాక గుర్తుంటాయి కానీ ఇల్లు మనుషులు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. పలానా పాక చెప్పిన వాళ్ళకి గుర్తుండిపోయి ఉంటారు. కానీ పాక పశువుల పాక అనే పదం రాకుండా ఒక తొట్టిలో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూడాలి. ఈ మందిరంలో దేవుడు ఉన్నాడు అని తెలిసి మనం స్థుతించాలని తెలిసి మనలో ఎంత ఆశ ఆకాంక్ష ఉంటుందో తెలియదు కానీ ప్రథమ ఫలాన్ని దేవుడి కుమారుడిని రక్షకుని చూడాలని మరి ఎంత కంగారు ఉంటారు, ఎంత టెన్షన్ పడి ఉంటారు. ఎన్ని పాకలు ఎత్తుకుంటారు, ఎన్ని మనుషులు ఎత్తుకుంటారు, ఎన్ని సత్తలు ఎత్తుకుంటారు. ఎందుకు తొట్టిలో ఉన్నారు మనందరికీ తెలిసిందే. లెక్కల ప్రకారం లెక్కలు చూపించుకోవడానికి అందరూ ఊళ్ళో చేస్తూ ఉన్నారు. ఏసేపు పేదవాడు అంటే మరీ ఒక పేదవాడే కాదు. ఏసేపు మంచి చేతి పని కలవాడు. ఏసేపు ఏం చేస్తాడు, వడ్రంగి పని చేస్తాడు. ఎంతో కొంత ఉన్నాయి. పశువులు పాకవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అక్కడ రాయబడిన మాట సత్రంలో స్థలము లేనందున అంటుంది. డబ్బులు లేక, ఏం లేక, స్థలములు లేక. ఎందుకంటే అప్పటికి నిండు సుమారుగా మరి ఉంది. ఎక్కడో దూరం నుంచి తీసుకుని రావాలి. ఈ నిండు సుమారు కాబట్టి నడిచే ప్రయాణము నడక కొంచెం కష్టంగా ఉండి నెమ్మదిగా వచ్చాయి. మిగతా వాళ్ళందరూ స్పీడ్గా వచ్చేసారు. ఈ వచ్చినప్పటికీ ఆ సత్రాలు స్థలాలు మనుషులు అందరూ నిండిపోయారు. చేసేది లేక ఇక ఏమి తోచక ఆ ఊళ్ళోనే ఒక పాత్ర ఉన్నారు. ఒక ఆశ్చర్యమైన మాట ఏంటంటే ఆ ఊళ్ళోనే పాక, ఆ ఊళ్ళోనే పాక దూత ఊళ్ళో దగ్గర కాకుండా ఊరు బయట ఉన్నటువంటి గొర్రెల కాపుల దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళుంటుంది? ఆ గుట్టేదో ఆ పక్కన లేపి లేదా ఇంటి వాళ్ళు లేపి ఒక ఎక్కడండి అయ్యా మీ కొరకు రక్షకుడు పుట్టాడు, ఎక్కడో పుట్టలేదు. ఒక భాగ్యం ఏంటంటే మీ ఇంట్లో పుట్టాడు చెప్పే మనకు చేసినప్పుడు మా ఇల్లు ఎలా ఉందో తెలుసా? నా మాట మీకు అర్థమైందా? మీ ఇంట్లోనే మీ పాప పుట్టాడు అంటే దేవుడికి పైపోతుంది కాదు. నా ఇల్లు గొప్పది కాబట్టి, నా స్థానం గొప్పది కాబట్టి, నేను గొప్పది కాబట్టి దేవుడు ఎక్కడో మా ఇంటి కాడ పుట్టాడని అది ఒక సత్రం అయిపోయేది. రెండవది ఆ సమయంలో అందరూ ఎక్కిపోయారు కానీ ఒక్కరు మాత్రమే నిద్ర పోకుండా ఉన్నారు. వాళ్ళ గొర్రెలు కాపారు. దేవుడి యొక్క వార్త సువార్త ఎక్కడికి వస్తుందంటే వినగలిగిన మనసు ఎవరికైనా ఉంటుందో వారి దగ్గరికి వస్తుంది. నిద్రపోయిన దగ్గరకు, కబుర్లు ఆడిన వాళ్ళకు, బయట పడుకున్న వాళ్ళ దగ్గరకు రాదు. గొర్రెలు కావాలి మెలకువగా ఉన్నారు, ఆ సమయంలో ఖాళీగా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఈ తొట్టే మనకు దేని చూపిస్తుందంటే ఆ రొచ్చు, ఆ గచ్చు, ఆ దోమలు, ఆ చీకటి త్రోయబడిన స్థలానికి, విసర్జించబడిన స్థలానికి ఒక చక్కటి మాట యెషయా చదివించే అవకాశం నేను 53వ అధ్యాయంలో ఉంటుంది. నీన మన కొరకు ఆయన తృణీకరింపబడెను అనే మాట కనబడతాయి. తృణీకరింపబడడానికి వచ్చాడు ప్రథమ ఫలం. గొర్రెల పక్కన అసలు ఏం చేస్తా తగ్గలేదు. ప్రథమ ఫలం అంటే దాన్ని గొప్పగా చూడాలి. మనుషులు గొప్పగా చూస్తారు, యాజకుడికి ఇచ్చినప్పుడు దాన్ని గొప్పగానే ఇస్తారు, అది గొప్పగానే ఉంటుంది. కానీ ఈ దేవతలు ఏమంటుందంటే శిశువు పుట్టాడు, పొద్దుగొడవలు చుట్టుపడ్డారు, మరి ఎక్కడున్నాడు? తొలుచూలు దేవాలయంలో ఉండాలి, తొలుచూలు గొప్పగా ఉండాలి. కానీ ఈ తొలుచూలు ఎక్కడుందంటే తొట్టిలో ఉంది. పుట్టడానికి శిశువు గొప్పగానే పుట్టాడు, కానీ ఎందుకోసం పుట్టాడంటే మనందరినీ రక్షించడానికి తృణీకరింపబడినటువంటి శిశువుగా పుట్టాడు. ఇది అంతా చెప్తే మీకు ఒక డౌట్ రావాలి. కానీ గొర్రెల కాపుల్లో మాకే సగం అర్థమవుతుంది. ఆ గొర్రెల కాపులు చదువులేని పామాలు ఇంకా వాళ్ళకి ఏమి అర్థమవుతుంది, వాళ్ళు తెలుసుకునే ఆశ ఉంది. కాబట్టి దూత చెప్పిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయారు?
అక్కడ తెల్లవారుజామున ఉండదు. ఆ రాత్రే ముగ్గురు గుడిదాకా వెళ్ళారో తెలియదు, ముగ్గురు కట్టడానికి వెళ్ళారో తెలియదు, వెళ్ళిపోయారు. తొట్టి దగ్గరికి వెళ్ళారు, దేవుడిని చూశారు, దేవుడిని ప్రెజెంట్. హల్లెలూయా. ఈ క్రిస్మస్ రోజున దేవుడు మీరు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. నేను మీ అందరి కొరకు వచ్చాను, నా పాపం నుంచి విడుదల కలిగించడానికే వచ్చాను. ఇది క్రిస్మస్ ఆనవాళ్ళు. మరి ఎంతమంది ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు? నా మాట అర్థమైందా? దూతలకు గొర్రెల కాపరి నుండి చెప్పినప్పుడు ఈ ఆనవాళ్ళు పట్టుకుని వెళ్ళారు, చూశారు, మరి ధన్యులు అయ్యారు. మనకి కూడా దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. నేను ఎవరిని అంటే మన పాపం కొరకు రక్తాన్ని చెల్లించడానికి, నీ పాపం నుంచి విడుదల కలిగించి పునరుద్ధానం అనేటువంటి విజయాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఎంతమంది నిజమైన క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నారు? ఈ ఆనవాళ్ళు పట్టుకుని ఎంతమంది దేవుడికి వస్తూ ఉన్నారు? క్రిస్మస్ అంటే కేవలం సంతోషం మాత్రమే కాదు, క్రిస్మస్ అంటే నిజమైన రక్షణ. వాళ్ళు ఆ గుర్తులు పట్టుకుని వెళ్ళారు, రక్షణ పొందారు. ఈ రోజు నీకు దేవుడు గుర్తులు ఇచ్చాడు. ఆ గుర్తులు పట్టుకుని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడి యొక్క పాదాల ప్రాణాలు దేవా నా కొనుక్కొచ్చో వందనాలయ్యా, నా పాప నుంచి విడుదల కలిగించవచ్చు వందనాలయ్యని ఎవరైతే ఆ గుర్తులు పట్టుకుని దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి యొక్క నేను ప్రతి పాపం ఒక నిమిషం పెడతారు, వారి జీవితంలో దేవుడు ఉదయిస్తాడు. ఇదే స్పెషల్ క్రిస్మస్. అటు భాగ్యం దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక.